హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెటర్స్ తెలుగు. కంపెనీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని ఇన్వెస్ట్ చేస్తున్నారా? డోంట్ ఇన్వెస్ట్ బ్లైండ్లీ. మీరు ఒక ట్రాప్ లో పడే ఛాన్స్ ఉంది. ఆ కంపెనీ గ్రోత్ వెనుక ఎంత లెవరేజ్ ఉందో మీకు తెలుసా? టూ మచ్ డెట్ ఉంటే కంపెనీ ఎప్పుడైనా సింక్ అవ్వచ్చు. ఈ డేంజర్ ని డిటెక్ట్ చేసే క్రిటికల్ మెట్రిక్ డెట్ టు ఈక్విటీ రేషియో. సింపుల్ గా చెప్పాలంటే ఈ రేషియో కంపెనీ యొక్క టోటల్ లయబిలిటీస్ ని షేర్ హోల్డర్ ఈక్విటీతో కంపేర్ చేస్తుంది. అంటే కంపెనీ తన గ్రోత్ కోసం సొంత డబ్బు వాడుతుందా లేదా అప్పు వాడుతుందా అని చెప్తుంది. దీని ఫార్ములా డెట్ టు ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెట్ డివైడెడ్ బై టోటల్ ఈక్విటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 రూపీస్ సొంత మనీ ఉంది. మీరు 50 రూపీస్ అప్పు తెచ్చుకుంటే మీ రేషియో 0.5. మీ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. అదే మీరు 200 రూపీస్ అప్పు తెచ్చుకుంటే రేషియో 2 అవుతుంది. అంటే మీ బిజినెస్ లో మీకంటే లెండర్ స్టేక్ ఎక్కువ ఉంది అని అర్థం. మరి ఐడియల్ రేషియో ఎంత ఉండాలి? జనరల్లీ రేషియో బిలో 1 ఉంటే కంపెనీ ఫినాన్షియల్లీ హెల్దీ అని అర్థం. అంటే ఇది ఒక డెట్ లైట్ కంపెనీ. కానీ రేషియో అబౌవ్ 2 ఉంటే అది ఒక మ్యాసివ్ రెడ్ ఫ్లాగ్. మార్కెట్ లో చిన్న డిప్ వచ్చినా ఆ కంపెనీ తన ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ ని పే చేయలేక డిఫాల్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ వాడకండి. ఐటీ లాంటి క్యాపిటలైట్ సెక్టర్ లో డెట్ జీరో ఉంటేనే మంచిది. కానీ బ్యాంకింగ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ కి డెట్ కొంచెం ఎక్కువ ఉండడం సహజమే. సో ఎప్పుడైనా పీర్ కంపారిజన్ చేయండి. కంపేర్ యాపిల్స్ టు యాపిల్స్, నాట్ యాపిల్స్ టు ఆరెంజెస్. గుర్తుంచుకోండి, లో డెట్ ఈక్వల్స్ టు పీస్ ఆఫ్ మైండ్. వెంటనే మీ పోర్ట్ఫోలియో చెక్ చేయండి. హై డెట్ ట్రాప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ లెర్న్ టుగెదర్. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.